హాయ్ నేను సతీష్. ఇక ఆట రసవత్తరంగా సాగుతుంది కదా. ఇక అసలైన మరింత రసవత్తరం ఇంట్రెస్టింగ్గా ప్రోమోలు పేలిపోతాయి, ఎపిసోడ్లు అదిరిపోతాయి, టీఆర్పీలు మోగిపోతాయి అనుకునే రేంజ్ గేమ్ అయితే ఇక చూడబోతున్నాం. ఎందుకంటే టికెట్ టు ఫినాలేకి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటికే హౌస్లోకి అడుగుపెట్టిన శోభా శెట్టి టికెట్ టు ఫినాలే సంజన గారు గెలిస్తే ఎట్లా రియాక్షన్ వస్తారని ఫన్ మోడ్లో చెప్పినా సరే, ఇమాన్యుయల్ ఫన్ మోడ్లో ఆవిడ్ని ఇమిటేట్ చేసిన టికెట్ టు ఫినాలే గెలుచుకున్నా సరే, సంజన గారు నేను గెలిచాను, నేను టికెట్ టు ఫినాలే సాధించాను అనే ఎంజాయ్ చేసేదానికంటే, ఆ ఎగ్జైట్మెంట్ కంటే నాకు భరణి గారు నామినేషన్ చేశారు లైన్ అన్న అని పిలిచినా సరే, లేదా రీతు చౌదరితో గొడవాడింది, అట్లాగే ఇంకొకరు సుమన్ శెట్టి నామినేషన్ ప్రతిసారి నన్నే చేశాడు, ఇట్లా వేరే కథలన్నీ చెప్పి ఇంతమంది ఇన్ని రకాలుగా నన్ను టార్గెట్ చేసినా నేను ఫైనల్లీ గెలిచాను, మీ అందరికంటే నేను బెటర్గా బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నట్టే కదా, బాగా ఆడుతున్నట్టే కదా, ఎట్లా అంటుంది, ఎట్లా రియాక్షన్ ఇస్తుంది అంటే విన్నింగ్ స్పీచ్ ఇవ్వకుండా టికెట్ ఫైనల్ గెలిచిన దానికి ఒక స్పీచ్ కాకుండా ఎట్లా చరిత్రంతో చెప్పుకుంటూ ఇలా రియాక్ట్ అవుద్దని ఫన్ మోడ్లో చెప్పాడు. ఓకే, అయితే ఈ టాపిక్ ఎందుకంటే చెప్పా, ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరికి ఎంతవరకు స్కోప్ ఉంది, అసలు ఎవరు గెలిస్తే గేమ్ ఎట్లా చేంజ్ కాబోతుంది అనేది నా అనుభవం కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అనలైజ్ చేస్తే వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. మరి ఎవరు టికెట్ టు ఫినాలే గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు గెలిచే సత్తా ఉందనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ సత్తా అని నేను ఎందుకు అన్నానంటే, ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లు మీకు తెలుసు కదా, ఆషామాషిగా పెట్టడం, చుక్కలు కనిపిస్తాయి, సినిమా చూపించేస్తాడు బిగ్ బాస్, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి పెడతాడు కనుక. అయితే శోభా శెట్టి ఫన్ మోడ్లో ఆ టాపిక్ తెచ్చినా సరే, హౌస్ మేట్స్కి ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇది లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ పరంగా చూసుకునేది కదా, వాళ్ళు అందరు ఆశలు ఇప్పుడు ఏంటి, టాప్ 5లో ఉండాలి, 12, 13, 14 ఈ మూడులే. మరి ఎవరికి సాధ్యం అవుతుంది, ఎంతవరకు అవకాశం ఉందంటే, మన బిగ్ బాస్ చరిత్రలో చూసుకుంటే ఎంతవరకు కూడా ప్రతి సీజన్లో కేవలం మేల్ కంటెస్టెంట్లు మాత్రమే గెలవగలుగుతూ ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఆకాశం చూడబడ్డారని నేను చెప్పట్లే, ఇక్కడ మేల్ ఫిమేల్ అనేసి జెండర్ కాదు, కానీ ఆ టాస్క్ నేచర్ అట్లా చేస్తాడు బిగ్ బాస్. అన్ని రకాలుగా పరీక్షలు పెడతాను అంటాడు, స్పీడ్ కానీ లేకపోతే స్ట్రాంగ్గా ఉండేది కానీ, స్ట్రెంత్ చూసేది, మైండ్ గేమ్ అని అట్లా అన్ని రకాలుగా పెట్టిన ఎక్కువ టాస్క్లు ఏంటంటే ఫిజికల్గా బాగా కండబలం పిక్కబలం ఉంటుంది చూసారు, అట్లాంటి వాళ్ళకి పాసిబిలిటీ ఉండే మాదిరిగా టాస్కులు డిజైన్ చేస్తారు అట్లా ఆ మజా వచ్చేదానికి. సో అందువల్ల ఇప్పుడు మామూలుగా అయితే ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పేదా, రీతు చౌదరి, తనూజ, నిఖిల్ ఒక టాస్క్ ఆడారు కదా. రీతు చౌదరి మామూలుగా అయితే చాలా స్ట్రాంగ్గానే ఫైట్ చేస్తుంది, బట్ ఆ కత్తి పెట్టే దగ్గర కేవలం 30 సెకండ్స్లోనే గివ్ అప్ ఇచ్చింది, అంటే ఓడిపోయింది. బట్ ఆవిడ అంతకంటే గట్టిగా ఆడగలదు, ఆ బ్యాలెన్సింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఫెయిల్ అయిపోయి ఆవిడ కూడా ఊహించలేదు ఇంత వేగంగా మరి అవుట్ అయిపోతున్నా, కేవలం 30 సెకండ్స్లోనే ఆవిడ కూడా ఫీల్ అయింది అట్లా. సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా ఇస్తాడు, గట్టి ఫిజికల్ టాస్క్లే పెడతాడు కనుక ఇన్ని సీజన్లలో కూడా అమ్మాయిలు ఒకసారి కూడా గెలవలే. ఈ సీజన్లో కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఫిమేల్ కంటెస్టెంట్లు చూసుకుంటే దివ్య, నిఖిత, అట్లాగే రీతు, తనూజ, సంజన ఎటు ఫిజికల్ టాస్క్లు అంటే ఒక అడుగు వెనక్కే ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చూసుకునే సరే అబ్బాయిలతో పోల్చుకుంటే అంతలా మరీ ఆడేద్దాం గెలిచేద్దాం అనుకుంటే కష్టమే, ఎందుకంటే మిగతా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కదా. సుమన్ శెట్టి తప్పితే వీక్ కాకపోతే ఆయన, ఎందుకంటే నేను హారికతో ఆడాల్సిన చిన్న ఫోకస్ టాస్క్లు కూడా ఆవిడ అంత ఛాన్సులు ఇచ్చినా, అవకాశం ఇచ్చినా, ఆవిడ వెయిటింగ్ చేసినా సరే ఆయన బ్యాడ్ లక్, ఆడలేకపోయి గెలవలేకపోయి. ఇంకా టికెట్ టు ఫినాలే టాస్కులు సుమన్ శెట్టి గెలిస్తే మాత్రం అది ప్రపంచ వింత అయిపోద్ది, ఆ రేంజ్లో ఉంటుంది. పైగా ఇది ఒక టాస్క్తో క్లోజ్ చేసేది కాదు కదా, ప్రతిరోజు టాస్క్లోకి 5-6 లెవెల్స్లో పెడతాడు కనుక. సరే అది పక్కన పెడితే ఇక అమ్మాయిలు సుమన్ శెట్టి ఈ 4 ప్లస్ పెడితే మిగతా 4లో భరణి శంకర్, డీమోన్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఈ 4లోనే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఎవరికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయని కూడా చెప్పేద్దాం. భరణి శంకర్ అయితే మామూలుగానే ఫిజికల్గా గట్టిగా ఆడతాడు, 100% ఇచ్చి పడేస్తాడు. కాకపోతే ఆయనకి హ్యాండ్ పెయిన్ సీజన్లోకి వచ్చినప్పటి నుంచి ఉందని చెబుతున్నాడు, హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి. హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే రిబూట్స్ హెల్త్ ప్రాబ్లం ఉంది కనుక ఆయన కొద్దిగా కష్టమే అవుతుంది. కాకపోతే ఆయనకి ఎట్లా ఛాన్స్ ఉంటుందంటే, ఎవరికైనా గాయపడితే వాళ్ళ తరఫున ఇంకొకరు ఆడతారు కదా. సీజన్ 5లో శ్రీరామచంద్ర కోసం మానస్ ఒక టాస్క్ ఆడాడు, షణ్ముఖ్ ఒక టాస్క్ ఆడాడు, అట్లా ఒకరి కోసం ఒకరు టాస్క్లు ఆడారు, విజయ్ సన్నీ కూడా ఒక టాస్క్ ఆడాడు, అట్లా సిరి కోసం అనుకుంటా అట్లా ఒకరి కోసం ఒకరు టాస్క్లు ఆడేటప్పుడు వీళ్ళు ఎవరైనా రేసులోంచి తప్పకుండా, లేకపోతే నీ తరఫున ఎవరైనా ఆడొచ్చు అనేటప్పుడు కానీ అట్లా కలిసి వస్తే వర్కౌట్ అయితే భరణి ఒకవేళ ఆడలేని పరిస్థితుల్లో ఆయనే మ్యాక్సిమం ఆడతాడు. లేదు ఇమాన్యుయల్ కానీ, డీమోన్ కానీ, కళ్యాణ్ కానీ ఆడింటే ఆ రకంగా అతనికి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక తర్వాత ఇమాన్యుయల్ కనుక కర్మగాలి, నేను ఈ మాట ఎందుకంటానంటే, కర్మగాలి టికెట్ ఫైనల్ గెలిచాడంటే చాలా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇక ఆయన ఆట అయిపోయినట్టుగా
అసలు ఎమాన్యుయల్ నిజంగా నామినేషన్లో ఉండాలి, ఓట్ల పరంగా చూడాలి. ఆ ఎఫెక్ట్ పెట్టి ఓడిపోతే పర్వాలే, టికెట్ ఫైనల్ కోసం గట్టిగా ట్రై చేసి టాస్కులు ఆడే విధానంలో అతనికి ఏమో అన్ఫెయిర్ అనిపించింది, అన్యాయం చేసినా ఆ రకంగా మైలేజ్ ఇమ్యూనిటీ ఆడియన్స్లో తెచ్చుకునే మాదిరిగా వచ్చే మాదిరిగా అతనికి సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలంగా ప్రకృతి అనుకూలంగా పవనాలు వీస్తే పర్వాలేదు. లేదు ఇక ఎన్ని టాస్కులు గెలిచేస్తుంటాడు, ప్రతిసారి గెలుస్తాడు కదా, అట్లా ఆ టికెట్ ఫైనల్ గెలిచేస్తాడంటే ఎప్పటికే నామినేషన్ లేడు. ఇక ఆ ఉన్న ఇమ్యూనిటీ కూడా తెచ్చేసుకుంటే ఇంకేముంది. ఎమ్మెల్యేలు నేను అప్పుడు ఎప్పుడో సెటైరికల్గా అన్నా, అప్పుడు ఎప్పుడో దసరాకి నామినేషన్లోకి వచ్చాడు, మళ్ళీ క్రిస్మస్ ముందు వస్తాడేమో, ఇది 21st అయిపోతే అది 25th కదా క్రిస్మస్, అట్లాగే అయిపోతుంది ఇంక పరిస్థితి. సో ఇతడు గెలవకపోతేనే బెటర్, ఖచ్చితంగా గెలవకపోతేనే బెటర్. గెలిచే కెపాసిటీ అయితే పుష్కలంగా కండబలం ఉంది, మంచిగా ఆడతాడు, స్పీడ్గా ఆడతాడు. చూసాం ఇన్ని టాస్కుల్లో, మళ్ళీ ప్రత్యేకించి ఈయన గురించి చెప్పాలా. అట్లాగే పవన్ కళ్యాణ్, ఈయనకు కూడా అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఇతను కూడా డూ ఆర్ డై అయినట్టు ఆడతాడు. ఆయన పర్సనాలిటీ కావచ్చు, ఆర్మీ ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. ఫిజికల్ టాస్క్లు మ్యాక్సిమం గట్టిగా ఆడతాడు, ఆడాల్సిన అవసరం కూడా ఉంది, ఒత్తిడి కూడా ఉంటుంది దీనికి. ఎందుకంటే ఇతడు ఆట మీద ఇతడే కొద్దిగా నమ్మకం అయితే తక్కువ ఉంది, ఉంటామో పోతామో తెలియదు. నిన్న అందరూ వచ్చిన వాళ్ళు కూడా చెప్పినా సరే, ఇంతమంది కామనర్స్ వచ్చారు, 5 స్టార్ వచ్చారు, సెలబ్రిటీలు వచ్చారు, అయినా నువ్వు ఉన్నావంటే బాగా సాధించినట్టే, టాప్ 9లో ఉన్నావన్నా సరే ఒకసారి ఆలోచిస్తే ఈరోజు అయితే ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్కువగా. ఏమో ఇంతమంది సెలబ్రిటీస్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, మనం జీరోతో మొదలుపెట్టాం కదా నా భయంతో ఒత్తిడితో ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు, గెలవడానికి ఛాన్స్ కూడా ఉంది. ఎమ్మెల్యేలకు ఉంది, కళ్యాణ్కి ఉంది. అట్లాగే ఇక డీమోన్ పవన్, ఈయనకు కూడా ఖచ్చితంగా చూసాం నిన్న మానస్తో ఆ టాస్క్ కావచ్చు. ఓవరాల్గా డీమోన్ పవన్ ఆడిన టాస్కుల్లో కూడా మ్యాక్సిమం గెలుస్తూనే వచ్చాడు కదా, అతను గెలిచేస్తారనే కదా తీసి పక్కన పెట్టేస్తున్నారు. మరి టికెట్ ఫైనల్ కూడా ఎలా తీసేస్తారో చూద్దాం. మరి నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఉంటే ఓడిపోతావని సోలోగా ఆడాల్సి వచ్చేసరికి పక్కన పెట్టేస్తారు. టీమ్ స్పిరిట్ కోసం, టీమ్ ఎఫర్ట్స్ కోసం అయితే డీమోన్ పవన్ కండబలం కావాల్సి వచ్చింది, ఆయన పిక్కబలం కావాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా తప్పదు, ఇంకా ఆడతాడు. ఈ వారం సేవ్ అయిపోతే ఖచ్చితంగా ఆడతాడు కనుక, ఉంటాడు కనుక ఆయన గెలిచే ఛాన్సెస్ ఎక్కువ, బాగా ఆడతాడు. ఎందుకంటే గౌరవ్ని అట్లాగే ఇంకెవరైనా ఆ టాస్క్లో నిఖిల్ని అట్లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ని కూడా ఆపేశాడు కదా, సింగిల్ హ్యాండ్తో ఆపేసి ఇద్దరిని ఒకేసారి ఆపేశాడు కదా. బర్నీ శంకర్ని ఆపేశాడు. దమ్ము శ్రీజ కోసం ఆడిన టాస్క్లో ఎంత గట్టిగా ఆడాడు ఆయన, చాలా స్పీడ్గా ఆడాడు కదా. నిఖిల్ని ఎమాన్యుయల్ని ఇద్దరిని ఒకేసారి ఉడుం పట్టు అంటాం కదా, మొసల పట్టు అన్నాడు. నిజంగా ఆ రోజు ఎపిసోడ్లో లేపేశాడు. కానీ అరే ఈ రేంజ్లో ఆడతాడు ఇతను, ఎంత కండబలం ఉందో ఆశ్చర్యపోయారు ఆడియన్స్గా కావచ్చు అందరూ కూడా. ఇప్పుడు 1-1 అంటే ఓకే, ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఏమైనా తక్కువ అంటే వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్సే. ఎమాన్యుయల్ బర్నైన్ కావచ్చు, నిఖిల్ బర్నైన్ కావచ్చు, అలాంటి కాంబినేషన్ కూడా ఆ అడుగు కూడా కదలేకుండా ఆపేస్తాడంటే బాబాయ్ మామూలు మొసలు పట్టు కాదు, మొసలు నీటిలో ఉంటే ఎంత బలం ఉంటుందో అట్లా ఉంటుందా అనే స్థాయిలో అతడి ఫిజికల్ స్ట్రెంత్ ఏంటో చూసాం. సో ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ మరి నా అంచనా ప్రకారం డీమోన్ పవన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, తప్పితే కళ్యాణ్ లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళ ముగ్గురులోనే గెలిచే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకోటి, ఆ టికెట్ టు ఫైనల్ గెలిచిన వాళ్ళకి అంత కష్టపడి ఆడినా సరే మళ్ళీ ఆ వారం ఓటింగ్లో 13వ వారంకి నామినేషన్లో ఖచ్చితంగా సేవ్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ ఏం చేస్తారంటే 14వ వారం ఇమ్యూనిటీ కాకుండా, అది టికెట్ టు ఫైనల్ యాక్చువల్గా 14వ వారానికి ఇమ్యూనిటీ, కానీ 13వ వారం కూడా ఖచ్చితంగా ఇమ్యూనిటీ ఇచ్చేస్తాడు, ఇచ్చేయాలి కూడా. లేకపోతే ఎంత కష్టపడి గొడ్డలు దించుకొని దెబ్బలు దాకించుకొని సర్వశక్తులు అంటారు కదా, అన్నీ ఒడ్డి త్వరగా ఫైనల్గా నీకు వారం నామినేషన్లో ఉన్నావు, ఓట్లు పర్లేదు, నువ్వు అవుట్ అంటే చండాలంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అసలు ఆ టాస్క్లకే వాల్యూ లేకుండా పోతుంది, అంత కష్టపడి ఆడించే టాస్క్లకి. అందుకోసమే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. ఏమది ఎక్కడ అంబటి అర్జున్ ఆ వారం చూశారు కదా, ఆయన 14వ వారంకి టికెట్ ఫైనల్ గెలుచుకుని ఇమ్యూనిటీ వచ్చిన ముందు వారం 13వ వారంకి ఆ ఎఫర్ట్స్కి మెయిన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంత కష్టపడి ఆడుకొని వచ్చిన తర్వాత అట్లా కాకుండా సింపుల్గా వేరే వాళ్ళు వెళ్ళిపోయేది, ఏమో ఎంత కష్టపడి ఆడొచ్చి కూడా అయ్యో ఆ వారం సేవ అవ్వలేదని పంపించేస్తే బాగోదు అని చెప్పి డైరెక్ట్గా ఇమ్యూనిటీ ఇస్తారు. అంటే ఒక రకంగా 2 వారాలకి ఇమ్యూనిటీ వస్తుంది. సో మరి టికెట్ ఫైనల్ గెలవడానికి ఛాన్స్ ఎవరికి ఉందంటే డీమోన్కి కూడా ఉంది. ఆ రకంగా వస్తే బంపర్ ఆఫర్ కొట్టినట్టుగా ఈ వారం సేవ్ అయిపోయాడంటే ఇది ప్లస్ అది కలిపి డైరెక్ట్ టాప్ 5లో జెండా పాతేస్తాడు. మరి మీకేమనిపించదు, ఓవరాల్గా ఎవరు గెలుస్తారనిపిస్తుంది, ఎవరు గెలవాలనుకుంటున్నారు కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.